హలో వ్యూవర్స్, ఎస్వి రామారావు గారు అనే పేరు విన్నారా? ఆచార్య ఎస్వి రామారావు, ప్రొఫెసర్ ఎస్వి రామారావు, డాక్టర్ ఎస్వి రామారావు. సాహిత్య ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ పేరు పరిచయంలో ఉంటుంది. కానీ సాధారణ ప్రజల్లో, పాఠకుల్లో, శ్రోతలకి ఆయన పేరు తెలిసి ఉండకపోవచ్చు. కానీ సమాజంలో అనేక అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాజకీయ అంశాలు, సాంస్కృతిక అంశాలు, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, చారిత్రక అంశాలు మాట్లాడుకుంటున్నాం. దానితో పాటు సాహిత్య అంశాలను కూడా సందర్భానుసారంగా ప్రస్తావించుకుంటున్నాం. కనుక ఎస్వి రామారావు గారు తెలుగు సమాజంలో, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎస్వి రామారావు గారు 84 సంవత్సరాల వయసులో ఈరోజు హైదరాబాదులో వారు మరణించారు. ఇక ఎస్వి రామారావు గారి అక్షరాలు మాత్రమే మనకుంటాయి, ఆ మనిషిని చూడలేం. హైదరాబాదులో ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా ఆ సాహిత్య సభలో కనిపిస్తూ ఉండేవాడు. మనిషి దాశరథిలాగా పొట్టిగా ఉండేవాడు, కానీ ఆయన ఆలోచనలు విశాలమైనవి. అట్లా ఆ విశాలత్వం వలన, పరిచయాల వలన, సహవాసం వలన, మంచితనం వలన, స్నేహం వలన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎస్వి రామారావు అంటే తెలియని వారు ఉన్నారు. అంతటి మానవీయ విలువల్ని సాహిత్యం ద్వారా నెలకొల్పుకొని ఈ సమాజాన్ని వదిలి ఆయన చివరి శ్వాస వదిలేశాడు. బుద్ధెరిగినప్పటి నుంచి మరణించే వరకు, నిన్నటి మొన్నటి వరకు కూడా సాహిత్యం గురించి ఆలోచిస్తూ. ఇవాళ ఒక మిత్రుడు చెప్పాడు, మొన్న నాకు ఫోన్ చేశాడు, ఏదో ఒక వ్యాసానికి సంబంధించిన ఉటంకింపు కావాలని, దానికి సంబంధించిన ఫుట్ నోట్స్ అడిగాడని చెప్పాడు. అంటే 84 సంవత్సరాల కాలంలో బాల్యం తీసేస్తే దాదాపు 70 సంవత్సరాల కాలం సాహిత్యం కోసమే జీవించాడు. సాహిత్యాన్ని శ్వాసగా బతికాడు. అలాంటి ఎస్వి రామారావు గురించి, ప్రొఫెసర్ ఎస్వి రామారావు గురించి మాట్లాడుకోవటం మన బాధ్యత, గుర్తు చేసుకోవటం మన బాధ్యత. అందుకే ఆయన గురించి కొన్ని విషయాలు, నేను అర్థం చేసుకున్న కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. 1941 శ్రీరంగాపురం, వనపర్తి జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా, శ్రీరంగాపురం అనే గ్రామంలో జన్మించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, వనపర్తి పట్టణానికి సమీపంలో శ్రీరంగపూర్ ఉంటుంది. అక్కడ ప్రాచీన దేవాలయం కూడా ఉన్నది. ఒక రకంగా తెలంగాణ ప్రాంతంలో దర్శనీయ ప్రాంతాల్లో శ్రీరంగపురం కూడా ఒకటి. అలాంటి ఆ గ్రామంలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్యని, పాఠశాల విద్యని శ్రీరంగపూర్లో పూర్తి చేసుకొని వనపర్తిలో కొంతకాలం చదువుకొని అక్కడి నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పేరెన్నికగన్న నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో చేరి తెలుగు సాహిత్యంలో పట్టా సంపాదించుకున్నాడు. పీజీ అయిపోగానే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో, సూపర్విజన్లో ఆయన పిహెచ్డి చేశాడు. సాహిత్యంలో చాలామంది చాలా విషయాలు ఆలోచిస్తుంటారు, రాస్తుంటారు, ప్రతిపాదిస్తుంటారు, సూత్రీకరణలు చేస్తుంటారు. కానీ కొందరు చేసిన ప్రతిపాదనలు అరుదుగా ఉంటాయి. ఎప్పటికీ సాహిత్యంలో అందరూ వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు రూపొందించిన సిద్ధాంతం, వారు రూపొందించిన ఆలోచనలు, సూత్రీకరణలు ప్రతి ఒక్కరికి అవి ఆధార గ్రంథాలుగా ఉంటాయి. అలాంటి పరిశోధన గ్రంథం ద్వారా తెలుగు సాహిత్యం ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తిగా ఎస్వి రామారావు గారు ఉండిపోయారు. వారు పిహెచ్డి చేసిన అంశం నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో. తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఆకాశం అంత ఎత్తుకు అరిచిన ప్రముఖ కవి నారాయణ రెడ్డి ఆయన పర్యవేక్షణలో పిహెచ్డి చేశారు. తెలుగు సాహిత్య విమర్శ, అవతరణము, వికాసములు అనే ఈ పుస్తకం వారి పిహెచ్డి గ్రంథం. నాకు తెలిసి సాహిత్య విమర్శ మీద జరిగిన మొదటి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం. కవిత్వం మీద పిహెచ్డి వచ్చింది, జానపద సాహిత్యం మీద పిహెచ్డీలు వచ్చాయి, నవలల మీద పిహెచ్డీలు వచ్చాయి, కథల మీద పిహెచ్డీలు వచ్చాయి. కానీ సాహిత్య విమర్శ మీద పిహెచ్డి రావటం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన పని చేశారు వారు. పాలమూరు జిల్లా నుంచి వచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ అన్నాను కదా, పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా అంటే సంస్థానాలు సాహిత్యాన్ని పోషించిన ప్రాంతం. వనపర్తి సంస్థానం, పానగల్లు సంస్థానం, కొల్లాపూర్ సంస్థానం, గద్వాల సంస్థానం, ఇట్లా సంస్థానాలు సాహిత్యాన్ని పోషించాయి. చిన్న చిన్న వడ్డెమాన్, వర్ధమాన్ పేట అని అంటారు. అది ఇప్పుడు వడ్డెమాన్ అయ్యింది. క్షత్రియ రాజులే కాకుండా శూద్ర రాజులు కూడా పరిపాలించిన ప్రాంతం అది. వెలమరాజులు పరిపాలించిన ప్రాంతం అది. కనుక అక్కడ సాహిత్యం వికసించింది. ఆ వికసించిన సాహిత్య ప్రభావం కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వారి మీద పడింది. అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వస్తే కల్వకుర్తి ప్రాంతం నుంచి
మళ్ళీ సాహిత్యంలోకి కొందరు ప్రముఖులు వచ్చారు. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. 108 సంవత్సరాలు దాటిన ఉస్మానియా విశ్వవిద్యాలయం, 106 సంవత్సరాలు దాటిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్. ఈ తెలుగు డిపార్ట్మెంట్లో ఒక్క పాలమూరు జిల్లా నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 8 మంది ప్రొఫెసర్లుగా పనిచేశారు. ఆ వరుస క్రమంలో ఇప్పుడు చివరి వారిని నేను. కొల్లాపూర్ ప్రాంతం నుంచే ఎక్కువ మంది వచ్చారు. ఎల్లూరి శివారెడ్డి గారు, వారి తర్వాత ఎస్వి రామారావు గారు, వారి తర్వాత బూరుగుల కేశవులు గారు, వారి తర్వాత నిత్యానందరావు గారు, వారి తర్వాత ఇప్పుడు కొల్లాపూర్ ప్రాంతం నుంచే నేను. అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు వస్తే కల్వకుర్తి ప్రాంతం నుంచి వెల్దండ రఘుమారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, రుక్కునోద్దీన్, వీళ్ళు ముగ్గురు తెలుగు డిపార్ట్మెంట్. ఇట్లా కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లుగా చేరి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆ విధంగా ఎస్వి రామారావు గారు సంస్థానాల ప్రభావంతో, సంస్థానాల సాహిత్య ప్రభావంతో ఎదిగిన వ్యక్తి, సాహిత్య సంస్కారం పొందిన వ్యక్తి. కనుక సాహిత్యంలో పరిశోధన చేయాలంటే దేని మీద చేయాలి? ఒక స్పష్టమైన దృక్పథం ఉంటే తప్ప, స్పష్టమైన ఆసక్తి, శ్రద్ధ ఉంటే తప్ప సాధ్యం కాదు. ముఖ్యంగా మీరెవరైనా సరే, మిమ్మల్ని ఎవరినైనా ఒక 10 మంది కవుల పేర్లు చెప్పండి అంటే అలవకగా చెప్పేస్తారు. కానీ ఒక విమర్శకుడి పేరు చెప్పంటే మీరు అటు ఇటు ఆలోచిస్తారు. కారణం ఏమిటి అంటే విమర్శకులు తక్కువగా ఉంటారని, కవులు ఎక్కువగా ఉంటారని. కవిత్వం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కానీ విమర్శ మీద పరిశోధన చేసేవారు తక్కువగా ఉంటారు. అలాంటి తక్కువలో అరుదుగా విమర్శ రంగంలోకి ప్రవేశించి పరిశోధన చేశారు. నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణ అంటే చాలా జాగ్రత్తగా చేయవలసింది. నారాయణ రెడ్డి గారే అన్నారు, ఎస్వి రామారావు పరిశోధన సమన్వయంతో చేసిన పరిశోధన. ఏ పరిశోధకుడైనా ఎక్కడో ఒక చోట తనకిష్టమైన కవి వైపు మొగ్గు చూపటం ఉంటుంది, తూగటం ఉంటుంది. కానీ ఎస్వి రామారావు ఎక్కడ తూగకుండా సమన్వయాన్ని సాధించాడు ఈ గ్రంథం ద్వారాని ముందు మాటలో ప్రస్తావించారు. ఆయన విమర్శకులకు, ఎవరైనా సరే విమర్శకులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అని విమర్శకుడి లక్షణాల గురించి చెప్పాడు. తన సాహిత్య సిద్ధాంత గ్రంథంలో అలంకార శాస్త్రం నుంచి మొదలుపెట్టి చాటువులు, ప్రబంధాలు, కావ్యాలు, ఆధునిక కాలంలో కట్టమంచి రామలింగారెడ్డి నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ప్రక్రియ పరంగా పాశ్చాత్య సాహిత్య ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా పడిందో చాలా వివరంగా విమర్శ రంగంలో దాని ప్రతిఫలనం ఏమిటి అనే విషయాన్ని కూడా విస్తృతంగా చర్చించారు. విమర్శకులు అంటే ఏమర్థం చేసుకుంటాం మనం? విమర్శకులు అంటే తిట్టేవాళ్ళు అని. విమర్శిస్తున్నారంటే తిడుతున్నారు అనుకుంటారు సమాజంలో. కానీ విమర్శించడం అంటే తిట్టడం అని కాదు. విమర్శించడం అంటే మంచి చెడును తూచి చెప్పడము అని అర్థం. ఈ మంచి చెడు, కావ్యంలో ఉండే మంచి గుణాలు, కావ్యంలో ఉండే చెడు గుణాలు, కవిలో ఉండే మంచి గుణాలు, కవిలో ఉండే చెడు గుణాలు, రచయితలో ఉండే మంచి లక్షణాలు, రచయితలో ఉండే చెడు లక్షణాలు, మంచి రచనకు ఉండే లక్షణాలు, చెడు రచనకు ఉండే లక్షణాలు, కవికి ఉండే లక్షణాలు, అకవికి ఉండే లక్షణాలు, ఇలా సమతూకంలో చెప్పే వాళ్ళే విమర్శకులు. అలా సాహిత్యాన్ని సమతూకంలో విశ్లేషించాడు. కట్టమంచి రామలింగారెడ్డి ఆధునిక సాహిత్య విమర్శకి ఎలా పునాది వేశాడో ఆధారాలతో సహా సహేతుకంగా నిరూపించాడు. కందుకూరి వీరేశలింగం సాహిత్యం, కవిత్వం ద్వారా విమర్శని ఎట్లా ప్రతిపాదించాడో విపులీకరించాడు. అట్లా తాను రాసిన విమర్శ గ్రంథం తర్వాత వచ్చిన చాలామంది పరిశోధకులకి పఠనీయ గ్రంథం. పాఠం చెప్పాలంటే విమర్శ మీద ఒక పుస్తకం చేతులు ఉండాలి, మెటీరియల్ ఉండాలి. అలా విమర్శ విన పాఠం చెప్పే ప్రతి ప్రొఫెసర్, ప్రతి లెక్చరర్ చేతిలో పట్టుకోవలసిన ప్రామాణికమైన గ్రంథం ఎస్వి రామారావు గారు రాసిన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం తెలుగు సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శతో పాటు ఒక ప్రధానమైన లక్షణం వారిలో ఒకటి ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాలి. వారికి తెలంగాణ అంటే చాలా ఇష్టం, పాలమూరు అంటే చాలా ఇష్టం. చాలామంది కవులు, ప్రొఫెసర్లు, రచయితలు ఏమనుకుంటారంటే అందరితో బాగుండాలనుకుంటారు. తెలంగాణకు సపోర్ట్ చేస్తే ఆంధ్ర వాళ్ళు ఏమనుకుంటారో, ఆంధ్ర వాళ్ళు సభలకు పిలువరేమో, ఆంధ్ర వాళ్ళు శాల్వాలు కప్పరేమో, ఆంధ్ర వాళ్ళు సప్పట్లు కొట్టరేమో, ఆంధ్ర వాళ్ళు బిరుదులు ఇవ్వరేమో, లేకపోతే అప్పుడప్పుడు కొన్ని అవార్డ్స్ వస్తుంటాయి కదా, అవార్డ్స్ ఇవ్వరేమో అని అనుకొని చాలా మర్యాదస్తులుగా ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే మర్యాదస్తులుగా ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం. తెలుగు డిపార్ట్మెంట్లో చూసాం, సాహిత్య ప్రపంచంలో చూసాం. ఎస్వి రామారావు గారు అట్లాంటి శశబిషలు లేకుండా నేను మొదట పాలమూరు జిల్లా వాడిని అని పాలమూరు సాహితీ వైభవం అనే పుస్తకం రాశారు.
పాలమూరు కవులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పుస్తకం వేసి ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి చదువుకోవడానికి ఒక ప్రామాణిక గ్రంథం లేదు కనుక తెలంగాణ సాహిత్య చరిత్ర మీద ఒక ప్రామాణికమైన గ్రంథం రాశారు. పాలమూరు సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, తన వైయక్తిక స్థానీయత, అదేవిధంగా తన సామూహిక స్థానీయత. వైయక్తిక స్థానీయత పాలమూరు, సామూహిక స్థానీయత తెలంగాణ. అట్లా అస్తిత్వ ఉద్యమాల కోణంలో కూడా సాహిత్యాన్ని విశ్లేషించారు ఎస్వి రామారావు గారు. వారు ఏ వ్యాసము రాసినా ప్రామాణికంగా ఉంటుంది, సహేతుకంగా ఉంటుంది. ప్రమాణమైన ఆధారాలతో నిరూపించి తాను అనుకున్న ఒక ప్రతిపాదనని చర్చకు పెట్టడం అనేది వారి రచన ప్రత్యేకత. కానీ వారు రాసిన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అది వ్యవహారిక భాషలో ఉంటే గ్రాంధికం, సరళ గ్రాంధికం అనుకుందాం కాసేపు. సరళ గ్రాంధికం కాకుండా వ్యవహారికంలో ఉంటే ఆ పుస్తకానికి మరింత ప్రామాణికత ఏర్పడేది. అంటే ఇప్పుడు ప్రామాణికత లేదు అనే అర్థం కాదు, అంటే ఎక్కువ మంది పాఠకుల్లోకి వెళ్ళేది. కానీ ఆ రోజుల్లో వారు సరళ గ్రాంధికంలో నారాయణ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో రాశారు. వారు గురువు ఏ పద్ధతిలో రాశారో ఎస్వి రామారావు గారు అదే పద్ధతిలో రాశారు. అట్లాంటి మహనీయుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 36 సంవత్సరాలుగా 1966లో ఉద్యోగంలో చేరి 2001లో పదవి విరమణ పొందారు. సుదీర్ఘకాలం లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, ఆర్ట్స్ డీన్గా, ఆర్ట్స్ కాలేజీలో ఆర్ట్స్ డీన్గా తెలుగు డిపార్ట్మెంట్ నుంచి బిర్దురాజు రామరాజు గారు మొదటి డీన్ అయ్యారు. ఆ తర్వాత రెండో డీన్ తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఎస్వి రామారావు గారు. ఎస్వి రామారావు గారి తర్వాత ఇంకొక 2-3 డీన్స్ అయ్యారనుకోండి. సో అట్లా సాహిత్య జీవిగా సంపూర్ణ జీవితాన్ని జీవించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేసి మనలందరినీ వదిలి ఎస్వి రామారావు గారు వెళ్ళిపోయారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీ అందరి తరపున వారి కుటుంబం, బాధలో ఉన్న వారి కుటుంబం గుండె ధైర్యం తెచ్చుకొని నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.